హాయ్ అండి, బాగున్నారా? ఇక్కడ చూడండి రాఖీలు ఎంత బాగున్నాయో. అసలు మనం రాఖీ పండుగ ఎందుకు చేసుకుంటామో తెలుసా అండి? చాలామందికి తెలుసు, చాలా స్టోరీస్ ఉన్నాయండి, కానీ నాకు తెలిసిన కథలే చెప్తాను నేను. లక్ష్మీదేవి బలిచక్రవర్తి కథ. విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ఇచ్చిన మాట ప్రకారం పాతాళంలో ఉండిపోగా లక్ష్మీదేవి వెళ్ళి బలి చేతికి రక్ష కట్టి తన భర్తను తిరిగి తీసుకువెళ్తుంది. అక్కడి నుంచే ఈ రాఖీ సంప్రదాయం మొదలైందని చెప్తారు. ఇంద్రుడు సచీదేవి కథ. రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోతున్నప్పుడు అతని భార్య సచీదేవి దేవతలందరికీ పూజలు చేసి ఆ పాజిటివ్ ఎనర్జీతో ఒక రక్షను ఇంద్రుడి చేతికి కడుతుంది. ఆ రక్షాబంధనం ప్రభావంతో ఇంద్రుడు తిరిగి యుద్ధంలో గెలుస్తాడు. ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయండి, నాకు తెలిసిన వరకే చెప్తున్నాను. మహాభారత కాలంలో ఒకసారి శిశుపాలుని వధించిన తర్వాత శ్రీకృష్ణుని చేతి వేలకి గాయమై రక్తం కారుతూ ఉంటుంది. అది గమనించిన ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తాను కట్టుకున్న విలువైన పట్టుచీర కొంగును చించి కృష్ణుని వేలకి కడుతుందండి. ఆమె చూపించిన ఆ నిస్వార్థమైన ప్రేమకు శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడి ఆ క్షణంలో శ్రీకృష్ణుడు ఆమెను తన సొంత చెల్లిగా భావించి కష్టకాలంలో నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తాడు. కొంతకాలం తర్వాత కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఆమె ఆపదలో శ్రీకృష్ణుడిని వేడుకుంటుంది. నాడు తన వేలకి కట్టిన చీర కొంగు రుణం తీర్చుకునేందుకు శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాలను ప్రసాదించి ఆమె గౌరవాన్ని కాపాడుతాడు. అలా ఒక సోదరి కట్టిన చిన్న వస్త్రం ఆమెకు జీవితంలో అతిపెద్ద రక్షణగా మారింది. ఇదే కాదండి, ఇంకొకటి ఉంది. మహాభారత యుద్ధ ప్రారంభం కావడానికి ముందు కౌరవుల అపారమైన సైన్యాన్ని చూసి ధర్మరాజు కొంత ఆందోళన పడి కృష్ణుని అడుగుతాడట, కృష్ణ, అపారమైన శత్రు సైన్యం నుండి మనల్ని మన సైనికులను ఎలా కాపాడుకోవాలి అని ధర్మరాజు శ్రీకృష్ణుని అడుగుతాడట. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, ధర్మనందన, రాబోయే ఆపదల నుండి రక్షణ పొందడానికి ఒకటే మార్గం ఉంది, అదే రక్షాసూత్రం అని వివరిస్తాడు. శ్రావణ పౌర్ణమి నాడు పట్టుదారంతో ఒక రక్షా కవచాన్ని తయారు చేసి దేవుడి దగ్గర పూజించి దానిని సైనికులందరి చేతికి కట్టమని చెబుతాడు. ఆ రక్షాసూత్రం వారిని అన్ని ఆపదల నుండి కాపాడుతుందని శ్రీకృష్ణుడు భరోసా ఇస్తాడు. అదే కాదండి, అలెగ్జాండర్ భార్య భారతీయ రాజైన పురుషోత్తముడికి ఒక రక్షాబంధనం పంపుతుంది. యుద్ధంలో అలెగ్జాండర్ దొరికినప్పటికీ పురుషోత్తముడు తన చేతికి ఉన్న ఆ రాఖీని చూసి ఆమె సౌభాగ్యాన్ని నిలబెట్టడం కోసం అలెగ్జాండర్ను ప్రాణాలతో వదిలేస్తాడట. అంతటి గొప్ప విలువ ఉండేది రక్షాబంధనానికి ఆనాడే కాదండి, ఈనాడు కూడా చాలామంది అన్నలు అలానే ఉన్నారు. ఇదే మన భారతదేశం గొప్పతనం. నాకు అన్నయ్యలు లేరండి, కానీ నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలామంది నాకు రక్షణగా ఉంటారు. ఓకే అండి, వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి.